హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మై సెల్ఫ్ అంజలి. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే సమ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 8th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ అమ్మ. దానిలో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి రేషనల్ నెంబర్స్లోని ఎక్సైజ్ 1.3లో సెకండ్ బిట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ సమ్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్ ఏమన్నాడంటే కింద డెసిమల్స్ ఇచ్చాను. ఇవి ఏ డెసిమల్స్? నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్, ఎందుకంటే పైన బార్ ఉంది. సో ఈ డెసిమల్స్ని P/Q ఫామ్లో పెట్టమన్నాడు. అది ఎలానో ఇప్పుడు మనము నేర్చుకుందాం. మామూలు అయితే ఆల్రెడీ చూసే ఉంటారు, వీడియో ఈజీగా పెట్టేయచ్చు. పాయింట్ ఆఫ్టర్ నెంబర్స్ ఎన్ని ఉంటే దాని ప్రకారం కింద అన్ని జీరోస్తో 1 నెంబర్ ఉంటే పాయింట్ ఆఫ్టర్ 10 అని, 2 నెంబర్స్ ఉంటే 100 అని అలా వేసేసారు. కానీ ఇక్కడ అలా కుదరదు, ఎందుకంటే ఇక్కడ నెంబర్స్కి బార్ ఉంది. ఇక్కడ వేరే ప్రాసెస్ మనం చేయాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓకేమ్మా, ఫస్ట్ సమ్ ఏంటంటే 0.9 బార్ అన్నాడు. ఇక్కడ మనకు తెలియాల్సిన ఫస్ట్ పీరియడ్ తెలియాలి. పీరియాడిసిటీ మోస్ట్ ఇంపార్టెంట్. దేన్ని పీరియడ్ అంటారు? ఈ దేనికైతే బార్ ఉందో దాని మొత్తాన్ని పీరియడ్ అంటారు. దాని మొత్తాన్ని ఏమంటారు? పీరియడ్. ఆ పీరియడ్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అది పీరియాడిసిటీ. ఎన్ని నెంబర్స్ ఉంటే అది పీరియాడిసిటీ. ఇవి మొత్తం మోస్ట్ ఇంపార్టెంట్. సో పీరియాడిసిటీ ఎంత? 1 కదా. ఈ పీరియడ్లో ఉన్నది ఒకే ఒక నెంబర్. సో పీరియాడిసిటీ 1. ఇప్పుడు వచ్చేసరికి సమ్లోకి వచ్చేసరికి క్వశ్చన్ ఏదైతే ఉందో ఫస్ట్ దాని మొత్తాన్ని మనము ఎక్స్ అనుకోవాలి. వచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ అనుకుందాం. లెట్ అనుకోవాలి. ఎక్స్ ఈక్వల్ టు 0. ఏ నెంబర్కి అయితే బార్ ఉందో ఆ నెంబర్ని మనం రిపీటెడ్గా మన ఇష్టం 2 టైమ్సో 3 టైమ్సో 4 టైమ్సో రాసుకొని డాట్ డాట్ పెట్టాలి. ఎందుకు డాట్ డాట్ పెడుతున్నామంటే మళ్ళీ మళ్ళీ మనకు అదే నెంబరు రిపీట్ అవుతుందని అర్థం. ఇప్పుడు ఏం చేయాలంటే పీరియాడిసిటీ రాసుకోవాలి. పీరియాడిసిటీ ఎంత? పీరియాడిసిటీ మనకి వచ్చింది. ఎన్ని నెంబర్స్కి బార్ ఉందో ఆ నెంబర్స్ డిజిట్స్ కౌంట్ చేసి వేయడం. ఒకటేగా, ఒక్క డిజిట్కేగా ఉంది. సో పీరియాడిసిటీ 1. అంటే పీరియాడిసిటీ ఇది ఈక్వేషన్ 1 అనుకుందామమ్మా. పీరియాడిసిటీ అనేది 1 కాబట్టి ఈక్వేషన్ 1 మొత్తాన్ని 1 అయితే 10తో మల్టిప్లై చేయాలి. పీరియాడిసిటీలో మనకి ఒక డిజిటే ఉంది. పీరియడ్లో ఒక డిజిట్కే బార్ ఉంది కాబట్టి, ఒక డిజిటే ఉంది కాబట్టి అది పీరియాడిసిటీ అయింది. 1 అయింది కాబట్టి 10తో మల్టిప్లై చేయాలి. దేనిని? ఈక్వేషన్ 1 మొత్తాన్ని 10తో మల్టిప్లై చేయాలి. ఎందుకు 10తో మల్టిప్లై చేస్తున్నాము? ఒక డిజిటే ఉంది. అదే 2 డిజిట్స్ ఉంటే 100తో మల్టిప్లై చేస్తాం. 3 డిజిట్స్కి బార్ ఉంటే 1000స్తో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు నేను చూడండి, మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 విత్ 10. దేంతో మల్టిప్లై చేస్తున్నాను? 10తో మల్టిప్లై చేస్తున్నాను. సో ఈ ఎక్స్ని 10తో మల్టిప్లై చేయాలి. ఈ 0.99ని 10తో మల్టిప్లై చేయాలి. మీకు అర్థం అవడం కోసం చూపిస్తాను. 100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 10 ఇంటూ బ్రాకెట్ అన్నా కూడా మనకి ఇంటూనే 0.999 డాట్ డాట్ డాట్. సో 10 ఇంటూ ఎక్స్ అమ్మ, 100 కాదు, 10 ఇంటూ ఎక్స్. ఇది పీరియాడిసిటీ 1 కాబట్టి 10తోనే మల్టిప్లై చేస్తున్నాము. 10 ఇంటూ ఎక్స్ అంటే 10x. ఏదైనా ఒక డెసిమల్ నెంబర్ని 10, 100, 1000 ఇలాంటి నెంబర్స్తో కనుక మల్టిప్లై చేస్తే సో సింపుల్ అమ్మా. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 జీరో. అంటే పాయింట్ ఒక్క స్టెప్ ముందుకు జంప్ చేస్తుంది. 1 జీరో అంటే 10 అంటే 1 జీరో ఉంది కాబట్టి ఈ డెసిమల్ నెంబర్లో మనకి పాయింట్ అనేది ఒక్క స్టెప్ ముందుకు వెళ్తుంది. గుర్తుపెట్టుకోడమ్మా. 10తో 100తో మల్టిప్లై చేసేటప్పుడు జీరోస్ని బట్టి పాయింట్ ఫ్రంట్కి మూవ్ అవుతుంది. సో ఇక్కడ 10 ఇంటూ ఎక్స్ 10x అయింది. ఇక్కడ 10తో మల్టిప్లై సరికి ఈ పాయింట్ కాస్త 9 ఆఫ్టర్ వెళ్తుంది. అంటే ఇక్కడ 0 ఉంది, తర్వాత 9. ఈ పాయింట్ అడిగింది 0.99 డాట్ డాట్ డాట్. అర్థమైందా? ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఈక్వేషన్ 2. ఇది ఈక్వేషన్ 2.
ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఏది పెద్దది? ఈక్వేషన్ 2 కదా, అంటే 1ని సబ్ట్రాక్షన్ చేయాలి 2లో నుండి. సో సబ్ట్రాక్ట్ వన్ ఈక్వేషన్ 1 సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 1 దేనిలో నుండి? ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1ని సబ్ట్రాక్షన్ చేయాలి ఈక్వేషన్ 2లో నుండి. అంటే ఇదే ఫస్ట్ వేసుకోవాల్సింది 10x. ఈక్వేషన్ 2 ఏంటి? 10x ఈక్వల్ టు 09.99 ... వాట్ ఈజ్ ఈక్వేషన్ 1? x ఈక్వల్ టు 0.99 కదా. x ఈక్వల్ టు పాయింట్ కింద పాయింట్ రావాలి, పాయింట్ బిఫోర్ 0 ఉంది, పాయింట్ ఆఫ్టర్ 999 అని ఉంది. సో పైన లేదుగా మిస్, అంటే ఎన్ని 9లైనా పెట్టుకోవచ్చు మనం. దీన్ని సబ్ట్రాక్ట్ చేయమన్నారు కాబట్టి పైన 9 ఎన్ని 9లైనా పెట్టుకోవచ్చు. దీన్ని సబ్ట్రాక్ట్ చేయమన్నారు కాబట్టి నేను సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. ఇది చేసేటప్పుడు ఇది ప్లస్ 10x, ఇది మైనస్ x అవునా. 10లో నుంచి 1x పోతే ఎంత వస్తామా? 10లో నుంచి 1x పోతే 9x ఈక్వల్ టు, ఇక్కడ 9 నుంచి 9 క్యాన్సిల్ అయితే 0 0 0. ఇక్కడ 9 నుంచి 0 పోతే 9, 9 నుంచి 0 పోతే ఎంతమ్మా? 9. సో 9x ఫైనల్గా ఏమొచ్చిందంటే 9x ఈక్వల్ టు 9 వచ్చింది. నాకు ఓన్లీ x కావాలి, x కావాలంటే ఈ 9 ఇటు తెచ్చుకోవాలి. ఈ 9 ఏ రిలేషన్తో ఉంది? ఇంటూ రిలేషన్తో. ఆల్రెడీ ఈక్వల్ టు ఆఫ్టర్ 1 9 ఉంది. ఈ 9 ఇటు వస్తే బై 9 అయింది. 9 1s are 9 1s are. సో ఫైనల్ ఆన్సర్ x ఈక్వల్ టు 1. సో దిస్ ఈజ్ ద p/q ఫామ్, అంటే 1/1 అనవచ్చు. x ఈక్వల్ టు 1. అర్థమైందమ్మా? మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, ఇంకో సమ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, అప్పుడు అర్థమవుతుంది. ఈ సమ్ ఒక్కసారి ఓవరాల్గా పైనుంచి వ్యూ చూసుకోండి. ఇంకొక సమ్ కూడా నేను ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఎందుకు 10తో ఎక్స్ప్లెయిన్ చేసి మల్టిప్లై చేసామని జాగ్రత్త చూసుకోండి. బార్ వచ్చిన నెంబర్స్కి మనం ఈ విధంగా చేస్తాం. చూడమ్మా, 0.57 బార్, 0.57 బార్. ఇక్కడ పీరియడ్ ఏంటి? బార్ ఉన్న నెంబర్ని రౌండప్ చేసి మనం పీరియడ్ అనుకున్నాము. ఆ పీరియడ్లో మొత్తం ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 2. ఆ 2 అనేది ఏమవుతుంది? పీరియాడిసిటీ ఏమవుతుంది? మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పీరియాడిసిటీ. సమ్లోకి వెళ్ళేసరికి ఫస్ట్ లెట్ అనుకుందాం, ఇచ్చిన నెంబర్ మొత్తాన్ని x అనుకుందాం. x ఈక్వల్ టు 0.57. ఆ 2గా బార్ ఉంది, మన ఇష్టం ఎన్ని టైమ్స్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని డాట్ 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 పెట్టాను. దీన్ని ఈక్వేషన్ 1 అని నేను అనుకున్నా. వెంటనే నేను రాయాల్సింది అంటే పీరియాడిసిటీ మోస్ట్ ఇంపార్టెంట్. పీరియాడిసిటీ ఎంతమ్మా అంటే బార్ ఎన్ని నెంబర్లకు ఉంది? 2 నెంబర్స్కి ఉంది. అంటే 2 అంటే మనం మల్టిప్లై చేయాల్సింది దేంతో? 100తో. దేంతో? 100తో. దేన్ని? ఈక్వేషన్ 1ని రాస్తున్నాను చూడండి. మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 విత్ 100. దేంతో మల్టిప్లై చేస్తున్నాను? విత్ 100. చూడండి, x ఉంది కదా, 100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 100 ఇంటూ 0.575757 ... సో 100 ఇంటూ ఎక్స్ అంటేనేమో 100x. ఇందాకే చెప్పాను ఎన్ని జీరోస్ ఉంటే మల్టిప్లికేషన్లో పాయింట్ అన్ని స్టెప్స్ ముందుకెళ్తుందని. అది 100 1000 అలాంటి నెంబర్లో ఉండాలి, మళ్ళీ 200 అలా కాదు. అది ఉన్నప్పుడు మళ్ళీ వేరే మారుతుంది. ఓన్లీ 100 10 1000 ఇలా ఉన్నప్పుడు మనం మల్టిప్లై చేస్తుంటే పాయింట్ కనుక ఉంటే ఆ మల్టిప్లై చేసే క్రమంలో ఎన్ని జీరోస్ ఉంటే అన్ని స్టెప్స్ ముందుకు అవుతుంది. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ ఇక్కడి నుంచి కూడా 2 స్టెప్స్ జంప్ అయి ఇక్కడికి వస్తుంది. సో రాసిద్దామా? సో ఫస్ట్ 0 ఉంది, పాయింట్ ఇక్కడి నుంచి స్టెప్ అయి 7 ఆఫ్టర్ వెళ్ళింది, అంటే 57.5757 ... ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఏం చేయాలి? ఈక్వేషన్ 1 2ని సబ్ట్రాక్షన్ చేయాలి.
పెద్దదేది ఈక్వేషన్ 2నేగా, అంటే దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి దీనిలో నుండి. సబ్ట్రాక్ట్, దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలి? ఈక్వేషన్ 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. దేనిలో నుండి? ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుండి, అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 2లో నుండి సబ్ట్రాక్షన్ చేయాలి. ఫ్రమ్ అని వచ్చినప్పుడు కంపల్సరీ అదే ఫస్ట్ చేయాలి కదా. సో ఫస్ట్ ఈక్వేషన్ 2 ఏంటో రాస్తున్నానమ్మా. 100x = 057.5757 ... x వచ్చేసరికి చూడండి, ఈక్వేషన్ 1 x = పాయింట్ కింద పాయింట్ రావాలి, గుర్తుపెట్టుకోండి. పాయింట్ బిఫోర్ 0 ఉంది, ఆ 0 ఎక్కడ పెట్టాను. పాయింట్ ఆఫ్టర్ 575757 ... అంటే మనకు పైన కూడా ఇంకో 57 ఉన్నట్లే లెక్క. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తున్నాను చూడండి. 5757 పైన ఇంకొక 57 అనుకోవద్దు, ఎన్ని పెట్టుకోవచ్చు. సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు 100లో నుంచి ఎక్స్ పోతేనేమో ఒక ఎక్స్ పోతే 99x వస్తుంది. ఇటు సైడ్కి వచ్చేసరికి సబ్ట్రాక్షన్ ఇటు నుంచి చేయాలి మనం. ఇవన్నీ క్యాన్సిల్, అంటే సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. అగైన్ ఇక్కడ మనకి ఏమొచ్చింది? 7 5 9 కొట్టేసా. ఇది 99x వాల్యూ. 99x = 57 కాదు, నాకు ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలి. సో ఇక్కడ ఆఫ్టర్ 57 ఉంది. 99కి ఎక్స్కి మధ్యలో రిలేషన్ ఇంటూ కాబట్టి ఈ 99 ఇటు సైడ్ వస్తే బై అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు ఒక టేబుల్లో వస్తాయమ్మా. ఏ టేబుల్లోనే వస్తాయా? నాకు తెలిసి 3 టేబుల్లో వస్తాయి. ఎందుకంటే 5 + 7 12, 3 3 9 9 18, రెండు 3 టేబుల్లో కంపల్సరీ వస్తాయి. సో 3 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసి చూద్దాం. 3 1s are 3, 2 left, 3 9s are 27, 3 3s 3 3s. So final answer = 19/33. 19/33 అంటే ఇది డివిజన్ చేసుకుంటూ వెళ్తే 19/33 అని దాన్ని డివిజన్ చేసుకుంటూ వెళ్తే మీకు 0.57 బార్ అనేది వచ్చేస్తుంది. ఇది P/Q ఫామ్. అర్థమైందమ్మా? మళ్ళీ ఒకసారి ఈ సమ్ కూడా మొత్తం ఓవరాల్గా చూసుకోండి. నేను నెక్స్ట్ సమ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోనే. చూడమ్మా, సమ్ వచ్చేసరికి 0.729 బార్, అంటే 29కే బార్ ఉంది కాబట్టి ఇది వచ్చేసి పీరియడ్. ఇదేంటి? పీరియడ్. మరి పీరియాడిసిటీ ఏంటి? ఇదొక డిజిట్, ఇదొక డిజిట్. సో పీరియాడిసిటీ ఎంత? 2. పీరియాడిసిటీ 2. ఇది కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇచ్చిన నెంబర్ని మనము ఎక్స్ అని రాసుకుందాం. లెట్ x = 0.7292929. అబ్జర్వ్ చేయండి, ఓన్లీ 29కే ఉంది కాబట్టి నేను 29నే రిపీట్ చేస్తూ డాట్ డాట్ పెట్టి ఈక్వేషన్ 1 అన్నాను. వెంటనే రాసుకోవాల్సింది మనం ఏంటి? పీరియాడిసిటీ మోస్ట్ ఇంపార్టెంట్. పీరియాడిసిటీ 2 అంటే రెండు నెంబర్లకు బార్ ఉంది కాబట్టి దేంతో మల్టిప్లై చేయాలి? 100తో. ఓకే, దేన్ని? ఈక్వేషన్ 1ని మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ 100తో మల్టిప్లై చేయాలి. చేద్దామా? ఈక్వేషన్ 1 ఏంటి? ఇదే కదా. అంటే 100 × x = 100 × 0.7292929 ... పెట్టేశాను రా. ఇప్పుడు చూస్తే మల్టిప్లై చేద్దాం. 100 × x అంటే 100x = మళ్ళీ చెప్తున్నాను, 10 100 1000 ఇలాంటి నెంబర్స్తో మల్టిప్లై చేసినప్పుడు పాయింట్ ఉన్న ప్లేస్ నుంచి ఎన్ని జీరోస్ ఉంటే అన్ని స్టెప్స్ మూవ్ అవుతుంది. ఇక్కడ 2 జీరోస్ కాబట్టి ఇక్కడ నుంచి 2 స్టెప్స్ జరిగిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. అందుకని రాస్తున్నాను 0.072.9
2929 డాట్ డాట్ డాట్. ఇది ఈక్వేషన్ 2. అర్థమైందా? ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. 2 స్టెప్స్ జంప్ అయిపోయింది. ఆ తర్వాత ఉన్నట్టు మళ్ళీ రాసేసాను. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఆ స్టెప్ రాస్తున్నాను. సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 1 దేనిలోండి? ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1ని సబ్ట్రాక్షన్ చేయాలి ఈక్వేషన్ 2లో నుంచి. అంటే ఇదే ఫస్ట్ మనం వేసుకోవాలి. అందుకని 100x ఈక్వల్ టు 072.92929 డాట్ డాట్ డాట్. ఇప్పుడు ఎక్స్ వేసుకోవాలి కదా. వాట్ ఈజ్ ఎక్స్? పాయింట్ కింద పాయింట్ రావాలి నాన్న, అది మర్చిపోవద్దు. పాయింట్ బిఫోర్ ఏముంది? 0 పెట్టేశాను. పాయింట్ ఆఫ్టర్ 7292929 72929 ఎన్నిసార్లు వేసినా అదే. అక్కడ పైన 3 టైమ్స్ ఉంది, ఇక్కడ 3 టైమ్స్ వేయలేదు కదా మిస్ అనుకోవద్దు. వేసుకొని పైన ఇంకోసారి పెట్టుకోవడమే. అయ్యే నెంబర్లు రిపీట్ అవుతాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. సబ్ట్రాక్షన్ చేస్తే 100లోంచి ఒక ఎక్స్ పోతే 99x ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి 9922 9922 క్యాన్సిల్. 9 back 7 2.27. 0కి వాల్యూ లేదు కదా. ఇది 99x. 99x ఈక్వల్ టు 72.2. కానీ నాకు ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలి. అంటే 99కి ఎక్స్కి మధ్యలో రిలేషన్ ఇంటూ కాబట్టి అది ఈక్వల్ టు ఆఫ్టర్ వస్తే బై అవుతుంది. ఇప్పుడు ఎలాగో చూడండి. ఇప్పుడు ఆన్సర్ చేసేటప్పుడు పైన పాయింట్ ఉంది. మనం ఆ పాయింట్ రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకోవాలంటే పాయింట్ ఆఫ్టర్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 నెంబర్. కాబట్టి 10తో మల్టిప్లై చేస్తే ఏమని చెప్పాను? పాయింట్ ఒక స్టెప్ ముందు జంప్ చేస్తుంది చెప్పా కదా. జంప్ చేస్తే అది ఎగిరిపోతుంది. ఒక్క నెంబరే కాబట్టి 10తో. ఈ p/q ఫామ్లో ఏదైనా ఒక ప్లేస్లో మనకి సొంతంగా ఒక నెంబర్ మల్టిప్లికేషన్ కానీ నేను చేసామంటే అది కింద కూడా చేయాలి. అర్థమైందా? పాయింట్ రిమూవ్ అవడం కోసం 10తో మల్టిప్లై చేసాము. ఎందుకంటే పాయింట్ ఆఫ్ 1 నెంబరే ఉంది కాబట్టి 10తో. అదే 2 నెంబర్స్ ఉంటే 100తో మల్టిప్లై చేసేదాన్ని. సో పైన 10 మల్టిప్లై చేయాలి కాబట్టి ఆటోమేటిక్గా డినామినేటర్ ప్లేస్లో కూడా 10తో మల్టిప్లై చేయాలి. కంపల్సరీ, అది రూల్. ఇప్పుడు చూస్తే పైన పాయింట్ అనేది జంప్ అయిపోతుంది. కింద మనకి 990 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 2 క్యాన్సిలేషన్ పోతే నాన్న ఏ టేబుల్? పైన 2 ఉంది, కింద 0 ఉంది. ఈవెన్ నెంబర్ కదా. 2 టేబుల్ చూసుకుందామా. 2 3s are 6, 1 మిగిలిందమ్మా. 2 6s are 12, 2 1s are 2. అలానే 2 4s are 8. 8 అంటున్నాము, 1 లెఫ్ట్ ఉంది, ఇంకా ఆ 1 ఇక్కడ వేస్తే 19 అయింది. 2 9s are 18, 18 అంటున్నాము, ఒకటి ఉంది. 5s are 20. సో ఫైనల్గా ఎంత వచ్చింది? 3 6 1/495. ఇక ఈ 2 ఏ టేబుల్లోనూ పోవు, అందుకని అలా వదిలేద్దాం. ఓకే, మా అర్థమైందా? ఒకసారి ఫైనల్ నుంచి ఫస్ట్ సమ్ మొత్తం వ్యూ చూసుకోండి. జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చూసుకోండి. ఎందుకు 100తో మల్టిప్లై చేసాము, ఎక్కడ సబ్ట్రాక్ట్ చేసాము, మల్టిప్లై చేస్తే పాయింట్ ఎన్ని స్టెప్స్ ముందుకు వెళ్ళింది, జంప్ చేసింది చూసుకొని జాగ్రత్తగా పెట్టండి. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది కదమ్మా. అర్థం కాకపోతే మళ్ళీ వీడియో ఫస్ట్ నుంచి ఒకసారి చూడండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోయినా ఏ పార్ట్ దగ్గర మీకు అర్థం కాలేదో అదేంటో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి అమ్మా. నేను మీకు అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు పర్సనల్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒక్క లైక్ సింబల్ ప్రెస్ చేయండి అమ్మా. ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.